హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ మహేంద్రా XUV 700 టాప్ మోడల్ వర్సెస్ మహేంద్రా స్కార్పియో ఎన్ న్యూ వర్షన్ యొక్క కంపారిజన్ వీడియో డీటెయిల్గా ఉండబోతుంది. సో ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే అది మహేంద్రా. సో ఈ మహేంద్రా నుంచి మనకు రెండు వెహికల్స్ కూడా ఈ 7 సీటర్ SUVs అనేవి ఉన్నాయి. సో ఈ రెండింటిలో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే XUV 700 వచ్చేసి మనకు మోనోకోర్ చాసిస్తో ఉంటుంది. అదే మనం స్కార్పియో గురించి మాట్లాడినైతేనే ఇది ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్తో ఉంటుంది. సో ఈ రెండింటికి ఉన్న కామన్ పాయింట్స్ చూసినట్టయితేనో ఇంజన్ కూడా సేమ్ ఉంటుంది, గేర్ బాక్స్ సేమ్ ఉంటుంది, ఫ్యూచర్స్ కానివ్వండి, అలాగే ప్రైస్ కానివ్వండి, వేరియంట్స్ కానివ్వండి, ఇవన్నీ సేమ్ ఉన్నాయి. మరి రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు వీడియో. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి కంపారిజన్ వీడియోస్తో పాటు ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా మనం ఒకసారి వీడియోలోకి ఎంటర్ అయితేను ముందుగా మనం లుక్స్ నుంచి స్టార్ట్ చేసే. ఫస్ట్లీ స్కార్పియో ఎన్ చూస్తేను మనకు చాలా వీడియోస్లో ఫ్రంట్ లుక్ చూపెట్టాను, బట్ ఒకసారి కంపారిజన్తో డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్లీ మనకు ఫ్రంట్ నుంచి ఇలాంటి వర్టికల్ క్రోమ్ లైన్స్ అనేవి చూడొచ్చు మనకు. అలాగే బటర్ఫ్లై యొక్క మహేంద్రా లోగో అనేది ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడే ఉంటుంది. సో ఓన్లీ ఇందులో ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ మాత్రమే ఉన్నాయి, సైడ్ కెమెరాస్ అనేవి మిస్ అయ్యాయి. ఇంకా హెడ్ లైట్స్ గురించి మాట్లాడితే మనకు LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు ఇందులో మనకు. అలాగే DRLస్తో పాటు కన్వర్టెడ్ టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో DRLs అనేవి మనకు కింద ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ దగ్గర వచ్చి LED ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బంపర్ వచ్చేసి మనకు స్టైలియర్ అండ్ స్పోర్టియర్ లుక్ చూడొచ్చు. అలాగే క్లాసీ ఏదైతే ఉంటుందో మనకు మహేంద్రా స్కార్పియో క్లాసిక్, సో దాని యొక్క ఫీల్ తీసుకురావడానికి మనకు సేమ్ బోనెట్ ప్లెయిన్ డిజైన్ కానివ్వండి, షార్పర్ లైన్స్ మనకు బోనెట్ పైన చూడొచ్చు. అలాగే బిలో ద లోవర్ సైడ్ మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి చూడొచ్చు. ఎయిర్ ఇంటేక్ దగ్గర మనకు హనీ మెష్ డిజైన్ కానివ్వండి, సో ఇవన్నీ కామన్గా చూడొచ్చు. సో ఇంకా అదర్ సైడ్ మనం ఒకసారి మహేంద్రా XUV 700 వైపు వచ్చినట్టయితేను సో సేమ్ బటర్ఫ్లై యోగో మనకు హ్యూజ్ సైజ్లో ఉంది. ఫ్రంట్ కెమెరా సేమ్ పొజిషన్ ఉంది. ఇందులో 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి. సో ఇంకా ఫ్రంట్ గ్రిల్ పైనకి వచ్చినట్టయితే మనకు వర్టికల్ లైన్స్లో మనకు క్రోమ్ డ్యూయల్ ఇస్తున్నారు చూడొచ్చు ఇక్కడ మనకు. అదే మనం స్కార్పియో వైపు వస్తేనో సింగిల్ లైన్స్ అనేవి ఇస్తున్నారు. హెడ్లైట్స్ పరంగా మాట్లాడితే ఆల్ LED హెడ్ ల్యాంప్స్ అనేవి ఇందులో ఇస్తున్నారు, ప్రొజెక్టెడ్స్ అనేవి లేవు. సో ప్రొజెక్టెడ్ నైట్ టైమ్స్లో బాగుంటాయి, బట్ విజన్ మాత్రం LEDసే చాలా బాగుంటాయి. ఇంకా DRLs మనకు ఇక్కడ చూడొచ్చు C షేప్లో అండ్ కన్వర్టెడ్ టర్న్ ఇండికేటర్స్గా కూడా మారుతాయి. అండ్ బిలో ద లోవర్ సైడ్ మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, LEDs ఇస్తున్నారు అవి కూడాను. అండ్ ఫ్రంట్ మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కామన్గా చూడొచ్చు, నంబర్ ప్లేట్, అలాగే ఎయిర్ ఇంటేక్ మనకు రేడియేటర్ దగ్గర చూడొచ్చు. దీంట్లో మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ అడాస్ అనేది లెవెల్ 2 ఉంటుంది. సో అందుకే మనకు రెడార్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా రెండింటికి ఉన్న ఫ్రంట్ లుక్స్ వైజ్గా డిఫరెన్సెస్ చూసినట్టయితేనో ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్ వెళ్ళిపోదాము. ఇంకా మనం సైడ్ ప్రొఫైల్ నుంచి ఒకసారి వీల్స్ గురించి మాట్లాడితేనో సో ఇందులో మనకు 18 ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు. టాప్ మోడల్లో డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ రైట్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి, ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉంటాయి. అలాయ్ వీల్స్ డిజైన్స్ అనేవి XUV 700కి లుక్స్కి తగ్గట్టుగా మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదర్ సైడ్ ఒకసారి మనం స్కార్పియోలో అలాయ్ వీల్స్ చూసాను, ఇది కూడా 18 ఇంచెస్ వీల్స్ ఉంటాయి, బట్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. 245 సెక్షన్ ఉంది. అంటే ఏదైతే మనకి ఈ రబ్బర్ పార్ట్ ఉందో ఇది ఫార్చ్యూనర్ కానివ్వండి, ఎండోవర్ కానివ్వండి, ఇలాంటి రగడ్ ఫీల్ మనకు ఆఫ్ రోడింగ్ చేయడానికి తగ్గట్టుగా మనకు ఈ యొక్క రబ్బర్ సెక్షన్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాయ్ వీల్స్ డిజైన్ కూడా సింపుల్గా మనకి చూడొచ్చు. 5 స్పోక్ లాగా ఏవైతే మనకు డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అనేవి రెండింటిలో కూడా ఉన్నాయి. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ 245 సెక్షన్ ఫ్రంట్ టైర్ ఉంటే మనకు ఇక్కడికి వచ్చే వరకు సెక్షన్ అనేది తగ్గింది మనకు. సో దీని సెక్షన్ 235 సెక్షన్ ఉంది. అంటే మనకు 10 mm ఆఫ్ సెక్షన్ అనేది డిక్రీస్ అయింది రెండింటిలో కూడా కంపారిజన్. సో రెండింటి అలాయ్ వీల్స్ అనేవి వాటి యొక్క ప్రొఫైల్కి తగ్గట్టుగా, లుక్స్ వైజ్కి తగ్గట్టుగా డిజైన్ అనేది చేశారు. సో మీకు ఏది పర్సనల్గా నచ్చిందని చెప్పండి. పర్సనల్గా నాకైతే స్కార్పియో ఎన్ యొక్క అలాయ్ వీల్స్ డిజైన్ అనేది లేటెస్ట్గా అనిపిస్తుంది. ఇంకొకసారి మనం సైడ్ ప్రొఫైల్లో లుక్స్ వైజ్గా మాట్లాడితేను సో స్కార్పియో ఎన్ యొక్క సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది చూస్తాను డైమెన్షన్స్లో. అండ్ ఓవరాల్ లుక్స్ వైజ్గా చూస్తాను మనకు ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర షార్పర్ కట్స్ అనేవి ఇస్తారు. అండ్ అలాగే రేర్ ఫెండర్స్ దగ్గర కట్స్ అనేవి చూడొచ్చు. సో విండో లైన్ మొత్తం కూడా క్రోమ్ ఫినిష్ ఇస్తున్నారు. ఆటో ఫోల్డ్ ORVMs హ్యూజ్ సైజ్ ఉంది, విత్ టర్న్ ఇండికేటర్ వచ్చి LEDగా అయితే ఉంటుంది. అలాగే బాడీ క్లాడింగ్స్ అనేవి మనకు సైడ్ ప్రొటెక్టర్స్గా ఉంటారు. అండ్ ఫుట్ స్టెప్ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే లేడీస్కి ఎక్కడానికి ఇది చాలా హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుట్ స్టెప్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ కంప్లీట్లీ ఏదైతే మనకు వీల్ ఆర్చెస్ నుంచి కంటిన్యూ రోలింగ్ ఆన్ మనకు వెనక వరకు కూడాను ఈ యొక్క డిజైన్ అనేది రోల్ అవుట్ అవుతుంది. అండ్ ప్లెయిన్ ఉంటుంది మనకు, ఎక్కువగా కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉండే మనకు స్కార్పియోలో చూస్తాను. ప్లెయిన్ డిజైన్ ఉంటుంది, బాక్సీ షేప్ అనేది కనిపిస్తుంటుంది.
అండ్ గ్లాస్ ఏరియా కూడా కాస్త అన్కంఫర్టబుల్గా ఉంటుంది కంపేర్ టు XUV700లో ఏరీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ సైడ్ డోర్ హ్యాండిల్స్ పైన మాట్లాడితే మనకు క్రోమ్ అండ్ దాంతోపాటు బాడీ కలర్ డ్యూయల్ టోన్ మిక్స్డ్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ కో ప్యాసింజర్ వాళ్ళకు కూడా మనకు రిక్వెస్ట్ సెన్సర్ అనేది ఇస్తున్నారు. అండ్ అదర్ సైడ్ మనకు రూఫ్ రైల్స్ ఫంక్షనల్గా అయితే ఉన్నాయి, దాంతోపాటు రూఫ్ రైల్స్తో మనకు వెహికల్ యొక్క హైట్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. అండ్ మనకు సి పిల్లర్ దగ్గర చూస్తేను అడ్రోనాక్స్ అనే ఒక బ్యాచింగ్ చూడొచ్చు. అండ్ టెక్నాలజీ మనకి ఇందులో కూడా యూజ్ చేశారు, ఏదైతే XUV700లో వచ్చింది. అండ్ అలాగే మనకు 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ స్కార్పియోలో ఉంటే XUV700లో 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అంటే 3 లీటర్స్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ తగ్గింది మనకు కెపాసిటీ. ఓవరాల్ సైడ్ లుక్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. అదర్ సైడ్ ఇమీడియట్గా మనం ఒకసారి XUV700 ఒక సైడ్లో చూస్తాను, చాలాసార్లు చూసాము. మెయిన్గా మనకు ఈ యొక్క లైన్స్ చూడొచ్చు, షార్పర్ లైన్స్ అనేవి మనకు సీ పిల్లర్ నుంచి డోర్ హ్యాండిల్స్ వరకు వస్తాయి. అండ్ ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర నుంచి కూడా మనకు ఫ్రంట్ డోర్స్ వరకు కూడా కామన్గా ఉన్నాయి. అండ్ మనకి ఎలక్ట్రిక్ ORVM అనేది చూడొచ్చు విత్ టర్న్ ఇండికేటర్. అలాగే మనకు సైడ్ కెమెరాస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే 360 డిగ్రీ కెమెరా కింద వర్క్ అవుతుంది. అలాగే క్రోమ్ లైన్ విండో అరౌండ్ కూడా ఉంది, మనకు కంటిన్యూ రోలింగ్ తీసుకున్నారు. ఎండప్ అనేది మనకు ఇక్కడ వచ్చేసింది. అదర్ సైడ్ మన స్కార్పియోలో ఏంటంటే మనకు ఈ క్రోమ్ లైన్ అనేది కంటిన్యూ సీ పిల్లర్ పైన వరకు కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క స్కార్పియో యొక్క క్లాసిక్ లుక్ డిజైన్ని ఎండ్ చేసింది. అండ్ ఇందులో ఏంటంటే మనకు డోర్ హ్యాండిల్స్ అనేవి కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అంటాయి మనకు ఆటో ఫోల్డ్ అవుతాయి. ఇది టాప్ మోడల్ AX7L లగ్జరీ ప్యాక్. AX7 వేరియంట్ ఇది, కాకపోతే లగ్జరీ ప్యాక్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా AX7లో ఉంటాయి, ఎందుకంటే ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి. ఇందులో మనకు 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ డీజిల్ పెట్రోల్ రెండు కూడా ఉంటాయి మనకు రెండిట్లో కూడాను. ఇంకా సైడ్ ప్రొఫైల్లో మనకు వీల్ ఆర్చెస్ చూడొచ్చు, అలాగే సైడ్ క్లాడింగ్స్ కానివ్వండి, కంటిన్యూ రోలింగ్ అనేది చూడొచ్చు. ఇది కూడా ప్లెయిన్ డిజైనే ఉంది, ఎక్కువగా కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఎక్కువగా కనిపించవు. హైట్ కంపేర్ చేస్తాను రెండింటికి చూడండి మీరు, స్కార్పియోనే హైట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు XUV700. సో ఇందులో కూడా మనకు సీ పిల్లర్ దగ్గర అడ్రోనిక్స్ బ్యాచింగ్ అనేది కనిపిస్తుంది, ఈ యొక్క టెక్నాలజీ యూజ్ చేశారు ఇందులో. అండ్ ఓవరాల్ గ్లాస్ ఏరియా, విండో గ్లాస్ ఏరియా అంతా కూడా XUV700లో కాస్త ఏరీ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా రెండింటికి కలిపి మనకు డైమెన్షన్స్ చూసాను. సో ఇందులో మనకు లెంత్ వచ్చేసి రెండు సేమ్ ఉంటాయి, 4665 mm అనేది ఉంటుంది. సో లెంత్లో సేమ్ ఉంది, కాకపోతే బ్రెత్ వచ్చే వరకు మనకు స్కార్పియో కాస్త ఎక్కువగా ఉంటుంది. 1917 mm ఆఫ్ మనకు బ్రెత్ ఎక్కువగా ఉంటుంది స్కార్పియోలో. అదే మనము XUV700 ఒక బ్రెత్ గురించి మాట్లాడితే 1890 mm, అంటే మనకు 100 mm ఆఫ్ బ్రెత్ తగ్గింది XUV700లో. హైట్ మేజర్గా మనకు స్కార్పియోలో హైట్ వచ్చేసి 1857 mm ఉంటే అదే XUV700లో 1755 mm. ఇక్కడ కూడా 100 mm హైట్ తగ్గింది, స్కార్పియోనే హైట్ ఎక్కువగా ఉంది. వీల్ బేస్ మాత్రం రెండింటికి కూడా సేమ్ వీల్ బేస్ అనేది యూజ్ చేశారు. 2750 mm వీల్ బేస్ అనేది రెండిట్లో సేమ్, రెండు కూడా 7 సీటర్ అండ్ 6 సీటర్ కెపాసిటీతో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు డోర్స్ వచ్చేసి 5 డోర్ కేపబిలిటీతో వస్తుంది. ఇది ఓవరాల్గా డైమెన్షన్స్ అండ్ సైడ్ లుక్. ఒకసారి మనము బూట్ స్పేస్ కంపేర్ చేసి ఇంటీరియర్ యొక్క ఫీచర్స్ అండ్ వేరియంట్స్ ప్రైజెస్ కంపారిజన్ ఇంజన్ స్పెక్స్కి అయితే వెళ్దాము. ఇంకా ఒకసారి మనము రేర్ ప్రొఫైల్ నుంచి కంపారిజన్ చూసాను లుక్స్ వైజ్గా. ఫస్ట్ XUV700 నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఆల్రెడీ చూసిన లుక్సే, బట్ ఒకసారి చూస్తే బటర్ఫ్లై మహేంద్ర లోగో, రేర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది, డిఫోగర్ వైపర్, గ్లాస్ ఏరియా అనేది కర్వ్గా ఉంటుంది మనకు రేర్ వచ్చే వరకు. స్పాయిలర్ చూడండి షార్పర్గా ఉంది. అండ్ ఈ యొక్క కట్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చుతాయి, ఏరోడైనమిక్ డిజైన్స్గా ఉంటాయి. అలాగే షార్క్ ఫిన్ యాంటీనా, పానోరామిక్ సన్ రూఫ్ పైనుంచి కనిపిస్తుంది. సో రేర్ ప్రొఫైల్లో మనకు కాస్త కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి XUV700లో కంపేర్ టు స్కార్పియో ఎన్. స్కార్పియో ఎన్ ఏంటంటే కాస్త మనకు ప్లెయిన్ బోల్డర్ లుక్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏంటంటే కొంచెం రిఫ్రెష్ డిజైన్ అనేది ఉంటుంది, కాస్త ఫ్రెష్ లుక్స్ అనేవి ఉంటాయి కంపేర్ టు ఓల్డర్ XUV500తో కంపేర్ చేస్తాను. అండ్ మనకు పార్కింగ్ సెన్సార్స్ అనేవి చూడొచ్చు, 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. రేర్ సిల్వర్ ఏదైతే డిఫ్యూజర్ ట్రీట్మెంట్ ఆఫ్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయో మనకు, అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఈజ్ ద కార్నర్ ఎండ్ చూడొచ్చు మనకు. అండ్ నెక్స్ట్ ఇందులో ఒకసారి మనము LED టైల్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు. ఇందులో ఆల్ LED టైల్ ల్యాంప్స్ అనేవి టాప్ మోడల్లో ఉంటాయి. అండ్ ఇది రివర్స్ వచ్చేసి మనకు బల్బ్గా అయితే ఉంది. అండ్ డైనమిక్ స్వైపింగ్ టర్న్ ఇండికేటర్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. XUV700 బ్యాచింగ్ విత్ AX7, ఇది లగ్జరీ ప్యాకే, కాకపోతే బ్యాచింగ్ అనేది లేదు జస్ట్ మనకు. సో ఒకసారి మీకు బూట్ స్పేస్ కంపేర్ కంటే ముందు స్కార్పియో యొక్క రేర్ లుక్స్ చూడండి. సో స్కార్పియో లుక్స్ వచ్చేసి మనకు సింపుల్ బోల్డర్ లుక్స్ ఉంటాయి, కాస్త ప్లెయిన్ డిజైన్. చాలామందికి ఈ రేర్ లుక్సే నచ్చట్లేదు స్కార్పియోలో. మెయిన్ మనకు బటర్ఫ్లై లోగో చూడొచ్చు, క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా మనకి ఇక్కడైతే ఉంటుంది. అండ్ అలాగే డిఫోగర్, వైపర్ ఫీచర్స్ కానివ్వండి, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పాయిలర్ కూడా XUV700లో అంత షార్పర్ స్పాయిలర్ మనకి ఇందులో అయితే లేదు. షార్క్ ఫిన్ యాంటీనా
అండ్ వర్టికల్ లైన్ ఏదైతే వాల్వో డిజైన్ ఇన్స్పిరేషన్ అండ్ వ్యాగనర్ డిజైన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ టైల్ లైట్స్ చూడొచ్చు. ఆల్ ఎల్ఈడీస్ ఉంటాయి. అండ్ కాస్ట్ కటింగ్లో మనకి ఎక్కడ కూడా బల్బ్స్ యూజ్ చేయలేదు. చూడండి XUV700లో రివర్స్ లైట్ అనేది బల్బ్ ఉంది. సారీ, ఇందులో కూడా రివర్స్ లైట్ బల్బ్ అనేది ఉంది. ఇక్కడ కింద ఇస్తున్నారు విత్ రిఫ్లెక్టెడ్ దగ్గర. ఇక్కడ మనకు డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్, ఆల్ ఎల్ఈడి, వర్టికల్లో మనకు వాల్వో డిజైన్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. నెక్స్ట్ లుక్స్ వైజ్గా చూస్తే ఎక్కువగా కట్స్ అనేవి లేవు. బూట్ ఓపెనింగ్ కూడా సైడ్ డోర్ ఓపెనింగ్ ఉంటుంది. 4 ఎక్స్ప్లోరింగ్ బ్యాచింగ్ చూడొచ్చు. టాప్ మోడల్ మనకు ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ ఉంటుంది. అండ్ బిలో ద లోవర్ సైడ్ బంపర్ మనకు బ్లాక్ ఫినిష్ అనేది ఇస్తున్నారు చూడండి. సో ఇది యాక్చువల్లీ కాస్ట్ కటింగ్. లుక్ వైజ్గా అయితే మనకు ఇందులో కూడా బ్లాక్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. ఇది పెయింట్లో ఇచ్చుంటే లుక్స్ అంత రావు. బట్ ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే మహేంద్ర వాళ్ళకి బ్లాక్ ఫినిష్ యొక్క లుక్స్తో పాటు మనకు ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. ఎస్, మనకు అలాగే క్రోమ్ లైన్ అనేది చూడొచ్చు. కంటిన్యూగా క్రోమ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. స్కార్పియో ఎన్ బ్యాచింగ్ అనేది ఉంది. వేరియంట్ ఏందనేది మనకు ఒకవేళ దీనికన్నా తక్కువ వేరియంట్ తీసుకుంటే అందులో బ్యాచింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే 4 పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో బూట్ కంపారిజన్ చేద్దాం. ఫస్ట్లీ XUV700 ఒక బూట్ స్పేస్ చూద్దాం మనము. సో ఇక్కడ నేను లీటర్స్ ఎంత అని కంపేర్ చేయట్లేదు. సో మెయిన్ ఏంటంటే నాకు బూట్ స్పేస్ ఎలా ఉంటుంది అనేదే కంపారిజన్. సో కంప్లీట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సో బూట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో బూట్ స్పేస్ చూస్తే మీరు ఒకసారి మీరు చూడండి ఎంత ఉంది బూట్ స్పేస్ అనేది. సింపుల్గా ఒక హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఇక్కడ క్యారీ చేయొచ్చు. ఒకవేళ సూట్ కేసెస్ అయితే చిన్న సైజ్ మీడియం సైజ్ సూట్ కేస్ నిల్చోబెట్టవచ్చు. అంతేగాని పెద్ద పెద్ద లగేజ్ కానివ్వండి అవి అయితే ఫిట్ అవ్వవు. అండ్ ఇక్కడ టూల్ కిట్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ప్లస్ పాయింట్ ఈ సీట్స్ని మనము ఇలా కూడా పెట్టొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ స్ట్రైట్ యాంగిల్ అనేది చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 7 మెంబర్స్ ఇక్కడ కిడ్స్ ఉన్నప్పుడు కూడాను లగేజ్ యొక్క స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్ అనేది మనకు మహేంద్ర స్కార్పియోలో మిస్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి బూట్ స్పేస్ అనేది కొంచెం సీట్స్ అప్రేట్ అయిన తర్వాత మనకు బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సూట్ కేసెస్ కూడా పడతాయి మనకి ఈజీగా. ఒకవేళ మీకు కంప్లీట్ ఫోల్డ్ చేద్దామనుకుంటే 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ఇస్తున్నారు. సో రెండింటిని కూడా ఫోల్డ్ చేస్తే కంప్లీట్గా ఫోల్డ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే XUV700లో ఫ్లాట్ అవుతుంది మనకు కంప్లీట్గా. ఏదైతే బూట్ ఉంటుందో ఇది కంప్లీట్ ఫ్లాట్ అయిపోయి మనకు లగేజ్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. ఈ యొక్క ఫ్యూచర్ అనేది మనకు స్కార్పియోలో మిస్ అయింది. సో ఎలాగనేది చెప్తాను మీకు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎలాంటి లైట్స్ అనేవి ఆఫర్ చేయాలి పైన మనకు. సో ఒకసారి క్లోజ్ చేసేద్దాము. యా, అదర్ సైడ్ ఒకసారి మనము స్కార్పియో ఎన్ యొక్క బూట్ స్పేస్ చూద్దాము. ఇది మనకు మెయిన్గా సైడ్ డోర్ ఓపెనింగ్ అయితే క్లాసిక్ లుక్ ఉండేనో స్కార్పియోలో ఆ ఒక ఫ్యూచర్ తీసుకొచ్చారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే సైడ్ డోర్ ఓపెన్ చేయడం వల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మీరు బ్రెత్ అనేది చాలా ఎక్కువ కావాలి. అంటే అరౌండ్ 4 to 5 feet ఆఫ్ గ్యాప్ అనేది తీసుకోవాలి మీరు ఒకవేళ వెనక మీరు ఏదైనా వెహికల్ ఉన్నట్టయితే ఖచ్చితంగా బూట్ అనేది ఓపెన్ చేయలేరు స్కార్పియోకి. అలాగే మనకు ఇక్కడ కూడా 5 doors కౌంట్ అవుతుంది కాబట్టి హ్యాండిల్ అనేది సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు. బూట్ స్పేస్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. బూట్ స్పేస్ చూడొచ్చు. సో ఇందులో ఏంటంటే బూట్ స్పేస్ మనకు చాలా తక్కువగా ఉంది. ఇక్కడ సూట్ కేసెస్ కూడా నుంచోబెట్టలేం సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒకవేళ సూట్ కేసెస్ ఇక్కడ నుంచోబెట్టినప్పటికీ పడిపోతాయి మనకు. ఎందుకంటే సీట్స్ అనేవి రెక్లైన్ యాంగిల్ చాలా ఉంది ఇందులో. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బూట్ స్పేస్ కంప్లీట్లీ ఆక్యుపై కావాలి థర్డ్ రో వద్దనుకుంటే ఈ సీట్స్ని టిల్ట్ అనేది చేయొచ్చు. ఇందులో 2 way ఆఫ్ టిల్ట్ ఉంది. ఫస్ట్ మనకు ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఇలా అయితే ఫోల్డ్ అవుతుంది మనకు రేర్ సీట్ వచ్చేసి థర్డ్ రోది. సో దీనిపైన మీకు లగేజ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ అనేది. లేదు మీకు కంప్లీట్లీ సీటే ఫోల్డ్ అవ్వాలి మాకు అనుకుంటే ఈ యొక్క హుక్ ద్వారా ఇలా మీకు ఫోల్డ్ అనేది అవుతుంది. యా, ఇప్పుడు చూడొచ్చు మీరు బూట్ స్పేస్ అనేది చాలా ప్లెంటీ ఆఫ్ బూట్ స్పేస్ అవుతుంది. కానీ ఇప్పుడు 5-seater అయిపోతుంది. ఇది ప్రాపర్ SUV ఫీల్ అనేది కాదు. బట్ యాక్చువల్గా ఏంటంటే సీట్స్ అన్నీ అప్గ్రేడ్ చేసిన తర్వాత బూట్ స్పేస్ అనేది కావాలి మనకి. సో అది మనకు ఇందులో మిస్ అనేది అవుతుంది. సో ఒకసారి సీట్స్ ఓపెన్ చేస్తే మనకు బూట్ స్పేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా స్కార్పియో యొక్క బూట్ స్పేస్ ఎక్కడ ఆక్యుపై అయ్యింది అంటే మనకు సో మెయిన్ స్పేర్ వీల్ అనేది కింద ఇచ్చారు మనకు. ఈ స్పేర్ వీల్ కింద ఇవ్వడం వల్ల బాడీ అనేది ల్యాడర్ ఫ్రేమ్ చాసెస్ కాబట్టి హైట్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడికి వచ్చే వరకు దీనిపైన మనకు సీట్ ఇవ్వడం వల్ల మేజర్గా ఇక్కడ బూట్ స్పేస్ అనేది కంప్లీట్లీ ఆక్యుపై అనేది అయిపోయింది. కాకపోతే ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ స్పేస్ సీట్ కిందనే చూడొచ్చు. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అనేవి లేడీస్వి వస్తాయి. అండ్ సైడ్ డోర్ ఓపెనింగ్ వల్ల ఇక్కడ హైడ్రాలిక్ స్టక్ ఇస్తున్నారు మనకు. సో మెయిన్ డ్రాబ్యాక్ సైడ్ డోర్ ఓపెనింగ్ ఏంటంటే రేర్ ఒక కార్ ఉంటే మాత్రం మనము ఖచ్చితంగా ఓపెన్ చేయలేము, బూట్ని మర్చిపోవాలి. సో ఇది ఒక డ్రాబ్యాక్ మనకు స్కార్పియో నుంచి చూడొచ్చు. బూట్ స్పేస్ యొక్క కంపారిజన్ అయితే మెయిన్ మనకు ఇదే. సో ఒకసారి మనం ఇంటీరియర్ వెళ్ళిపోయి కంఫర్ట్, ఫ్యూచర్స్,
టెక్ ఫ్యూచర్స్ ఇవన్నీ మాట్లాడదాము. వీడియో లెంత్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయకుండా క్విక్లీగా మనం ఒకసారి కంఫర్ట్ చూద్దాం. ఎందుకంటే ఫస్ట్లీ మనము స్కార్పియో ఎన్ నుంచి కంఫర్ట్ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఇది కొత్త వేరియంట్ అండ్ కొత్త మోడల్ స్కార్పియో లేటెస్ట్ మార్కెట్లోకి వచ్చింది కాబట్టి. ఫస్ట్లీ మనకు డోర్స్ అనేవి వైడర్ ఓపెన్ అనేవి అవుతున్నాయి అండ్ డోర్స్ యొక్క డిజైన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. మెయిన్ మనం ఇప్పుడు ఒకసారి థర్డ్ రో అనేది చెక్ చేద్దాం. సో థర్డ్ రో కనుక తీయాలంటే సింగిల్ వన్ టచ్ థంబ్నెల్ సీట్స్ అనేది అవుతుంది మనకు. 60-40 స్ప్లిటెడ్ సీట్స్లో 40 యొక్క సీట్ అనేది మనకు వన్ టచ్ థంబ్నెల్ అనేది ఫోల్డ్ అవుతుంది విత్ దిస్ హ్యాండిల్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఒకసారి మీరు సీట్స్ అనేవి చూడండి, ఇలా అయితే ఉంటాయి. సో అండర్ థై సపోర్ట్ మీకు తెలియాలి అంటే సో ఇప్పుడు చూడండి ఒకసారి అండర్ థై సపోర్ట్ అనేది ఇలా ఉంటుంది మనకు. కంప్లీట్గా ఒక బెంచ్ సీట్ అనేది ఉంటుంది, అది కూడా కిందికి ఉంటుంది. చాలా హైట్ చేసినప్పటికీ ఒకవేళ కంప్లీట్లో ఒకవేళ బాడీ పైన ఇచ్చుంటే మాత్రం ఇంకా 0 అండర్ థై సపోర్ట్ ఉంటుండే. ఇప్పటికీ హైట్ అనేది ఇంక్రీజ్ చేశారు దీనిపైన పెట్టి. మనకు డ్రాబ్యాక్ ఏంటంటే 2 కార్స్లో కూడా మనకు అడ్జస్టబుల్స్ అనేవి లేవు సీట్స్ అనేవి. ఓన్లీ లంబా సపోర్ట్ ఏదైతే మనకు రిక్లైన్ యాంగిల్ ఉందో అది మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు 60-40 స్ప్లిటెడ్ సీట్స్. ఫస్ట్లీ మనం లోపలికి వెళ్దాం. ఇంకోటి లోపలికి వెళ్ళేటప్పుడు లేడీస్కి ఒకవేళ వెళ్ళినట్టయితే చాలా కష్టం అవుతుంది. మెయిన్గా కిడ్స్కి మాత్రమే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఫుట్ రెస్ట్ ఇస్తున్నారు మనకు, ఫుట్ స్టెప్ అనేది. ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ స్టెప్ మనము ఇక్కడ కూడా ఒకటి వేయచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు. నేను ఇక్కడ సైడ్కి అయితే వచ్చాను. సో కంప్లీట్లీ మనకు నీ రూమ్ అనేది 0 నీ రూమ్ ఉంటుంది. బట్ కంపేర్ టు అదర్ కార్స్ అయితే ఇక్కడ చూడొచ్చు నా ఫింగర్స్ అనేవి జస్ట్ హార్డ్గా వెళ్తున్నాయి. సో ఇంత నీ రూమ్ అనేది మనము ఉంటుంది. నెక్స్ట్ అదర్ సైడ్ మనకు అండర్ థై సపోర్ట్ చూస్తే 0 అండర్ థై సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నా థై వర్క్ అయితే ఇక్కడ సీట్ అనేది ఉంది, బట్ దాని తర్వాత మొత్తం కూడా ఇలానే ఉంది. ఫన్ కోసం అయితే కొంచెం దూరం వరకు ట్రావెల్ చేయొచ్చు ఇలా కూర్చొని, బట్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళలేము. హెడ్ రూమ్ వచ్చే వరకు నాకు 5.6 feet నా హైట్ వచ్చేసి హెడ్ రూమ్ అనేది సరిపోయింది. 6 feet పైన ఉన్న వాళ్ళకి టచ్ అవుతుంది హెడ్ అనేది. అండ్ ఇక్కడ ట్విటర్స్ అనేవి ఇస్తున్నారు, ఇక్కడ హోల్డర్ ఇస్తున్నారు, లైట్ ఇస్తున్నారు మనకు. వైట్ ఎల్ఈడి లైట్ అనేది ఉంది. ఇక్కడ కూడా సెంటర్లో ఒక లైట్ ఉంది. డ్రాబ్యాక్ ఏంటంటే సి పిల్లర్ దగ్గర మనకు ఏదైతే రేర్ థర్డ్ రో ప్యాసింజర్ వాళ్ళకి ఏసీ వెంట్స్ అనేవి లేవు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. ఆ కార్లో ఉన్నాయి మనకు, ఈ కార్లో లేవు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. ఇక్కడ హోల్డర్స్ ఇస్తున్నారు, యాక్చువల్లీ కప్ హోల్డర్ ఇచ్చినా బాగుంటుండే. సీట్ బెల్ట్స్ మాత్రం స్టాండర్డ్గా ఉంటాయి మనకి, ఎక్కడ కూడా సేఫ్టీలో తగ్గదు. సీ క్లాటర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో మనకు సీ గ్లాస్ ఏరియా ఇది డీసెంట్గా ఉంది. కంపేర్ టు ఆ కార్ చూస్తే ఇది డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు. ఇద్దరికి కూడా హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు. సో హెడ్ రెస్ట్ ఒకవేళ చేసుకున్నట్టయితేనో సో స్ట్రైట్ కూర్చోవాలి, మీరు చాలా స్ట్రైట్గా కూర్చోవాలి. అప్రైట్ పొజిషన్ అనేది ఉంది. 2 అడల్ట్స్ అయితే కొద్ది దూరం వరకు ట్రావెల్ అనేది చేయొచ్చు, బట్ చాలా దూరం అయినా అయితే చేయలేము. చిల్డ్రన్స్కి కూడా ఓకే 10 years లోపు ఉన్న కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ సీట్స్ అనేది. కుషనింగ్ అయితే ఫోమ్ సైడ్ ఉంది, నో ఇష్యూ. అండ్ లెదర్ అపాలిస్ట్రీ సీట్ కవర్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్క ఏసీ వెంట ఇచ్చుంటే మాత్రం కాస్త దూరం అన్నా అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం, ఇంకొంచెం ఎక్కువ దూరం అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఒకసారి మనం సెకండ్ రో ఒక సీట్స్ కంఫర్ట్ చూసి ఆ కార్కి కంపారిజన్ చేద్దాము ఎలా ఉంటుందనేది. సో బయటికి రావడం కూడా చాలా డిఫికల్ట్ ఈ కార్ నుంచి, ఎందుకంటే హైట్ చాలా ఎక్కువగా ఉంది. లేడీస్కి మాత్రం చాలా కష్టం. ఏమున్నా మిడిల్ రో వాళ్ళే కొంచెం అడ్జస్ట్ చేసుకొని కూర్చోవాలి అడల్ట్స్. సీట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంటుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఫస్ట్లీ డోర్స్ పైన మాడితే మనకు ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఇస్తున్నారు. ఇక్కడ అంతా కూడా డీసెంట్ ప్లాస్టిక్స్, సిల్వర్ డోర్ హ్యాండిల్స్, సిల్వర్ హోల్డర్స్, పియానో గ్లాసీ బ్లాక్ ఫినిష్ మనకు చాలా బాగుంది. అలాగే పవర్ విండో, మన కప్ హోల్డర్ కూడా వచ్చి స్పీకర్స్ 12 ఇస్తున్నారు. సో ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉందని చూద్దాం. ఒకసారి లోపల కూర్చున్నాను నేను. సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకి సూపర్ కంఫర్ట్ అండ్ అయితే సపోర్ట్ బాగుంది. నీ రూమ్ ప్లెంటీ ఉంది, స్కూప్ డౌట్ సీట్స్ ఉన్నాయి మనకు, మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ షోల్డర్ రూమ్ కూడా 3 అడల్ట్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, నో ఇష్యూ. బట్ ఇందులో ప్రాపర్ అడ్జస్ట్ మాత్రం 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అండ్ లుక్ వైజ్గా కూడా చాలా బాగాలేదు, ఆక్వర్డ్గా ఉంది. అండ్ సెంటర్ ఆమ్రెస్ట్లో ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు. స్టిచ్చింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ట్యాన్ బ్రౌన్ లెదర్ ఫినిష్ ఆఫ్ సీట్స్ ఇస్తున్నారు మనకు. కుషనింగ్ ఫోమ్ సైడ్ చాలా బాగుంది. అప్రైట్ పొజిషన్ ఉంది. సో మిడిల్ రో వాళ్ళకు కూడా అప్రైట్ నాకు మొత్తం కూడా కనిపిస్తుంది. డాష్ బోర్డ్ అంతా కూడాను ఫ్రంట్ మొత్తం కూడా కనిపిస్తుంది. లైక్ మొత్తం డాష్ బోర్డ్ వరకు నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది, బోనెట్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ఫ్రంట్ని చూడొచ్చు, అంత బాగుంది. వ్యూ అనేది చాలా బాగుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు.
అండ్ ఏసీ వెంట్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు మనకు. అండ్ ఏసీ కంట్రోలర్ అనేది మనకి ఇక్కడ ఒకటి ఇస్తున్నారు. టైప్ సి సాకెట్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఒకటే ఇస్తున్నారు. అండ్ థర్డ్ రో వాళ్ళకి ఎలాంటి సాకెట్స్ అనేవి లేవు. అండ్ కప్ హోల్డర్స్ కూడా లేవు, మిస్ అయ్యాయి. ఏసీ వెంట్స్ మిస్ అయ్యాయి. సో ఇది ఒక డ్రాబ్యాకే. థర్డ్ రో వాళ్ళకైతే చాలా కష్టం, ఓన్లీ కూర్చున్నాం అన్నట్టు ఉండాలి. సో ఓవరాల్ మిడిల్ రో వాళ్ళకైతే అప్రైట్ పొజిషన్, కమాండింగ్ పొజిషన్, విండో గ్లాస్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది, ఎయిరీ ఫీలింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ చూడొచ్చు. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ కార్లో. క్విక్లీగా మనం ఒకసారి ఆ కార్ వెళ్ళిపోయి ఏవైతే ఫ్యూచర్స్ అండ్ కంఫర్ట్ ఉందో ఫస్ట్లీ కంఫర్ట్ గురించి మాట్లాడదాము. అండ్ మిడిల్ రో వాళ్ళకు కూడా ఒక లైట్ అనేది ఇస్తున్నారు, వర్క్ అవ్వట్లేదు. అండ్ హోల్డర్స్ చూడొచ్చు విత్ హుక్. క్విక్లీగా XUV700 ఒక కంఫర్ట్ కంపారిజన్ చేసి చూద్దాము. ఒకసారి మనము ఓపెన్ చేసి, సో ఇంటీరియర్ వచ్చేసి మనకు ఇలా అయితే కనిపిస్తుంది. సో వైట్ ఇంటీరియర్ ఉంది, చాలా లగ్జరియస్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఈ ఇంటీరియర్ వచ్చేసి. ఫస్ట్లీ డోర్స్ నుంచి మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోదాము. సో ఇదంతా వుడ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. నార్మల్ మంచి క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్, ఇదంతా కూడా హార్డర్ ప్లాస్టిక్స్. ఇది సాఫ్ట్ టచ్ ఉంది మనకు లెదర్లో. అండ్ గ్లాసీ బ్లాక్ హ్యాండిల్స్ చూడొచ్చు. పియానో గ్లాసీ బ్లాక్లో మనకు ఆమ్రెస్ట్ పైన మనకు పవర్ విండోస్, అలాగే సిల్వర్ డోర్ హ్యాండిల్స్. సేమ్ స్పీకర్స్ 12 స్పీకర్స్ ఇందులో కూడా ఉంటాయి. పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్స్. ఇందులో ఏంటంటే ఓన్లీ 1 లీటర్ వాటర్ బాటిల్ డోర్స్ పైన ఉంది. ఇందులో మ్యాగజిన్ హోల్డర్ అండ్ 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ఫిక్స్ అవుతుంది. సో ఒకసారి మనం ఇమీడియట్లీగా థర్డ్ రో వెళ్ళిపోయి కంఫర్ట్ చూద్దాము. థర్డ్ రోకి ఇది కూడా 60/40 స్ప్లిటెడ్ సీట్స్ బెంచ్ సీట్లో ఉంటుంది. 1 టచ్ థంబ్నెయిల్ అనేది ఇందులో కూడా అవుతుంది. ఇలా మనకు 1 టచ్ థంబ్నెయిల్ అవుతుంది. వన్స్ ఒకసారి మనం చూసాను, సీట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఒకసారి స్పేస్ చూడండి, ఆల్మోస్ట్ స్కార్పియోలో ఉన్నంత స్పేసే మనకు ఇందులో కూడా ఉంది. స్కార్పియో ఎన్లో ఉన్నంత స్పేసే ఇందులో కూడా సేమ్ స్పేస్ అనేది చూడొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి మీకు కంఫర్ట్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్లీ మీరు చూడండి, ఇక్కడ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే ఇది రిక్లైన్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఇప్పుడు రిక్లైన్ యాంగిల్ ఉంది. సో ఒకవేళ డీసెంట్గా ఉన్నప్పుడు కూడాను మనం చూసాను, ఇప్పుడు నా కాలు చూడండి, అసలు పట్టట్లేదు. కాకపోతే ఇది చాలా రిక్లైన్ యాంగిల్ ఉంది. ఒకవేళ డీసెంట్గా పుష్ చేసి ఉంటే మాత్రం సేమ్ స్కార్పియోలో ఏదైతే సీటింగ్ కంఫర్ట్ ఉందో థర్డ్ రో వాళ్ళకి అదే ఉంటుంది. ట్రై చేస్తాను. చూడొచ్చు, నీ రూమ్ ఓకే, డీసెంట్. అండర్ సపోర్ట్ అయితే చాలా లాగింగ్ ఉంది. స్కార్పియో ఎండ్లోనే చాలా బాగుంది. హైట్ ఎక్కువగా ఉండడం వెహికల్ వల్ల అండర్ సపోర్ట్ కూడా ఇంక్రీజ్ అయింది థర్డ్ రో వాళ్ళకి. ఇక్కడ చాలా ల్యాగ్ అనేది ఉంది మనకు. అండ్ కప్ హోల్డర్స్ మాత్రం ఇస్తున్నారు. ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు. ఏసీ బ్లోర్ కంట్రోలర్ కూడా ఇస్తున్నారు. 12V ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు. బట్ థర్డ్ రో వాళ్ళకి కంఫర్టబుల్ ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి ఇందులో. సో థర్డ్ రో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇందులో. ఆ కార్లో ఏంటంటే కప్ హోల్డర్స్ మిస్ అయ్యాయి, 12V ఛార్జింగ్ సాకెట్ మిస్ అయ్యాయి, ఏసీ వెంట్స్ మిస్ అయ్యాయి. సో ఎందుకు ఈ కార్ తర్వాత నా కార్ వచ్చింది కానీ ఎందుకో మరి అందులో మిస్ అయ్యాయి, అర్థం కాలేదు. సో ఇక్కడ చూడొచ్చు, స్పీకర్స్ ఇస్తున్నారు మనకు. అండ్ ఏసీ వెంట్స్ మనకు బోత్ ద సైడ్స్, కప్ హోల్డర్స్ అండ్ హుక్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక హుక్ ఉంది. హోల్డర్స్ ఇస్తున్నారు మనకు. అలాగే ఇక్కడ కూడా స్పీకర్స్ ఇస్తున్నారు, 12 స్పీకర్స్. ప్రాపర్ సీట్ బెల్ట్స్, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ చూడొచ్చు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, హెడ్ రెస్ట్ యొక్క క్వాలిటీ బాగుంది. సీట్స్ కూడా చాలా బాగుంది, లెదర్ అనేది చాలా బాగుంది. సీటింగ్ ఏదైతే మనకు కుషనింగ్ ఉంటుందో, బకెట్ సీటింగ్ స్టిచ్చింగ్స్ అనేవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది బెంచ్ సీట్లా లేదు, స్కార్పియో లాగా స్ప్లిటెడ్ ఉంది మనకు. 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో 2 అడల్ట్స్ అన్కంఫర్టబుల్గా, 2 చిల్డ్రన్ కంఫర్టబుల్గానే ట్రావెల్ చేయాలి. బట్ అందులో ఏంటంటే 3 చిల్డ్రన్ కూడా కంఫర్టబుల్గా థర్డ్ రోలో ట్రావెల్ చేయొచ్చు. ఇది ఒక డ్రాబ్యాక్ అనేది చూడొచ్చు. బట్ కంఫర్ట్ ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. అండ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా అనేది బయట నుంచి మనకి ఏరీ ఫీలింగ్ పెద్దగా అనిపిస్తుంది గ్లాస్ మాత్రం. బట్ స్కార్పియోలోనే గ్లాస్ ఏరియా చాలా బాగుంది. సో దీంతో కంపేర్ చేస్తే అదే ఎక్కువగా ఉంది గ్లాస్ ఏరియా అనేది. క్విక్లీగా సెకండ్ రో ఒక కంఫర్ట్ చూద్దాం ఇప్పుడు. సో సెకండ్ రో ఒక కంఫర్ట్ చూసి మనం ఫ్రంట్కి వెళ్ళిపోయి ఫ్యూచర్స్ కంపారిజన్ కూడా చేద్దాము. సో సీట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. 60-40 స్ప్లిటెడ్ సీట్స్. ఇందులో 6 సీటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనికి తక్కువ వేరియంట్ వెళ్తే టాప్ వేరియంట్లో ఓన్లీ 7 సీటర్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఒకసారి లోపల కూర్చుందాం. సో లోపల కూర్చున్న తర్వాత కంఫర్ట్ అయితే చూస్తే ఇది కూడా చాలా బాగుంది. కంఫర్ట్ వైజ్గా మనకు అండైతే సపోర్ట్ చాలా బాగుంది. నీ రూమ్ చాలా బాగుంది. స్కూప్ డౌట్ సీట్స్, సేమ్ మ్యాగజిన్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇందులో వన్ థింగ్ బెస్ట్ ఏంటంటే బాస్ మోడ్ అనేది ఇస్తున్నారు. సో దీని ద్వారా మనం ఇలా పుష్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా, చూసారా. సో బాస్ మోడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్యాసింజర్ నేను కూర్చున్న సీట్కి. అండ్ రిక్లైన్ యాంగిల్ చాలా బాగుంది. సీట్స్ కంఫర్ట్ చాలా బాగుంది. కుషనింగ్, షోల్డర్ రూమ్ చాలా బాగుంది. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సేమ్ ఫార్ములా ఏదైతే మనకు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇందులో ఇస్తున్నారు ఇదే సేమ్ మళ్ళీ మనకు స్కార్పియోలో కూడా తీసుకున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ సేమ్ యాజ్ చూడొచ్చు. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ప్రాపర్గా ఉన్నాయి మనకు. సీట్ బెల్ట్స్ చూడొచ్చు.
అండ్ హోల్డర్స్ ఎల్ఈడి లైట్స్ అనేవి మనకు ఇస్తున్నారు సేమ్ పొజిషన్. కాకపోతే ఇందులో పానరామిక్ సన్ రూఫ్ ఉండడం వల్ల ఓపెన్ చేస్తే ఏరీ ఫీలింగ్ ఉంటుంది. బట్ సమ్మర్లో మాత్రం చాలా వరస్ట్ ఉంటుంది, వేడి చాలా అవుతుంది. అండ్ సెకండ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మొబైల్ హోల్డర్స్ టైప్ సి సాకెట్స్ సేమ్ ఉన్నాయి. అండ్ ఇది ఏంటంటే మనకు కాస్త ఇలా క్రాస్గా వచ్చింది, ఏసీ అనేది ఫేస్కి కొట్టడానికి ఇలా డిజైన్ చేశారు. సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకి కొద్దిగా నీ రూమ్ అనేది డిఫికల్ట్ అవ్వచ్చు, బట్ ఓకే 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది అప్రైట్ పొజిషన్ అనేది లేదు, బట్ డీసెంట్ పొజిషన్ ఉంది మనకి ఇది. సో ఇది కూడా డాష్ బోర్డ్ మొత్తం కనిపిస్తుంది మనకు, బట్ బోనెట్ కనిపించదు. అండ్ ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు సేమ్ అందులో ఉన్నట్టే ఉంది, బట్ అది కాస్త హైట్ ఎక్కువగా ఉంది, ఇది కాస్త డీసెంట్గా ఉంది. సీట్ హైట్ అనేది కాస్త డీసెంట్గా అనిపిస్తుంది. సో ఓవరాల్ రెస్ట్ ఆల్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి మనకు, కాకపోతే అది ట్యాన్ బ్రౌన్ లెదర్ ఫినిష్ ఉండడం వల్ల కాస్త ఏరీ ఫీలింగ్ ఉండదు. ఇది ఏంటంటే కొంచెం ఐవరీ కలర్ బీచ్ కలర్ ఉండడం వల్ల ఇంటీరియర్ కాస్త ఏరీ ఫీలింగ్ అనిపిస్తుంది. డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ వెళ్ళిపోయి ఫీచర్స్ కంపారిజన్ రెండింటికి చేద్దాము. రెండింటి తర్వాత ఇంజన్ కంపారిజన్ అండ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ డ్రైవ్ కూడా రెండింటిని చేస్తున్నాను. ఇప్పుడు రెండింటి యొక్క కంపారిజన్లో ఫస్ట్ మనం స్కార్పియో యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ గురించి మాట్లాడదాము. సో ఇందులో ఏవైతే ఫీచర్స్, డాష్ బోర్డ్, కంఫర్ట్ ఏదైతే అంతా ఉంటుందో చూద్దాము. రిక్వెస్ట్ సెన్సర్ ఉంది మనకు డ్రైవర్ సైడ్ ఆబ్వియస్లీ. అండ్ మెయిన్ మనకి ఇంటీరియర్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంటుంది. సో ఒకసారి మీ డాష్ బోర్డ్ అంతా కూడా చూడొచ్చు. ఫస్ట్లీ డోర్స్ నుంచి మనకు మాట్లాడితే సిల్వర్ డోర్ హ్యాండిల్స్, అలాగే డోర్ హోల్డర్స్ కూడా మనకు సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు. ఇది పియానో గ్లాసీ బ్లాక్ ఫినిష్, ప్రీమియం టచ్ ఉంది. 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs, ఆటో ఫోల్డ్ అని చూడొచ్చు కంప్లీట్గా. సో పాకెట్స్ పైన మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ మ్యాగజిన్ హోల్డర్స్, స్పీకర్స్ 12 ఇస్తున్నారు మనకు ట్విటర్స్తో కలుపుకొని. నెక్స్ట్ ఇక్కడ డ్రైవర్ సైడ్ సీట్ గురించి మాడితే ఇందులో మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. అదే XUV700లో మనకు ఇక్కడ ఇస్తారు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వడం వల్ల కాస్త అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే మెమరీ ఫంక్షన్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి. అందులో ఏంటంటే మెమరీ ఫంక్షన్ సీట్స్తో పాటు వెల్కమింగ్ సీట్ కూడా చూపిస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ప్రస్తుతానికి ఇలా చూడొచ్చు. 3 పెడల్స్ అనేవి ఉన్నాయి ఇందులో. సో ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ 6 స్పీడ్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ 6 స్పీడ్ ఉంటుంది. ఒకసారి మనం ఇంటీరియర్ కూర్చొని ఏవైతే ఫీచర్స్ ఉంటాయో సో దాని గురించి మాట్లాడదాము, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ మనకు వెహికల్ ఆన్ చేస్తే ఇలా అయితే వస్తుంది. సో చూడొచ్చు ఫస్ట్లీ మీకు ఇక్కడ బ్లూ కలర్ది ఒక స్క్రీన్ టైప్ వచ్చింది. కెమెరా కూడా క్లారిటీ చూడండి. సో చాలా హ్యాంగ్ అవుతుంది. ఇందులో సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేది ఉంది తొందరలోనే. సో సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే కానీ మనకు ఈ యొక్క కెమెరా క్లారిటీ రెజల్యూషన్ అనేది పెరగదు. సో ఇక్కడ చూస్తేను కూడా మీరు సో చాలా ల్యాగ్ అనేది ఉంది. ఫుల్ స్క్రీన్ చూడొచ్చు, 18 స్క్రీన్ అనేది ఇస్తున్నారు ఇందులో. సో ఇదే మనకు మేజర్గా మాట్లాడితేను ఇది మనకు ఫస్ట్లీ ఫీచర్స్ నుంచి మాట్లాడితే ఇందులో మిస్ అయింది ఏంటంటే మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది 18 స్క్రీన్ అనేది ఇస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, కనెక్టెడ్ ఫీచర్స్, ఆండ్రాయిడ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది ల్యాగ్ అనేది ఉంది మనకు. సో కంపేర్ టు XUV700 సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది రీసెంట్గానే, అది చాలా ఫాస్ట్ అయింది. ఇది ఇంకా ల్యాగ్ ఉంది. ఇందులో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే కెమెరా రెజల్యూషన్ అంతా కూడా బెటర్ అవుతుంది మనకు. సో ఫస్ట్లీ ఇందులో సెట్టింగ్స్ గురించి మాట్లాడితే ఇందులో సెట్టింగ్స్ చూడొచ్చు మనకు. సింపుల్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ వెహికల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా సింపుల్గా చూడొచ్చు. సో చాలా వీడియోస్లో చెప్పాను. సో స్క్రీన్ అనేది చిన్నగా ఉంది ఈ ప్రైస్ పాయింట్లో. అండ్ ఏసీ వెంట్స్ యొక్క డిజైన్ వర్టికల్ లైన్స్లో ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్. అలాగే ఈ యొక్క సిల్వర్ ఫినిష్ అనేది, క్రోమ్ లైన్ ఫినిష్ అనేది చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. SUV లుక్ అనేది తీసుకొస్తుంది. అలాగే డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫ్యూచర్ ఉంది మనకి ఇందులో. అండ్ ఇది చూడొచ్చు బటన్స్ ఇస్తున్నారు మనకు. సో ఈ కొంతమందికి బటన్స్ అనేవి ఇష్టం ఉంటాయి, కొంతమందికి ఆ ఒక టచ్ సెన్సిటివిటీ ఏదైతే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ వాళ్ళకి అది ఇష్టం ఉంటుంది. హోమ్ బటన్ చూడొచ్చు, రివర్స్, సెట్టింగ్స్, ఫేవరెట్స్ అండ్ కాల్, మ్యూజిక్, ఇవి వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఇవి ఛానల్ సెట్టింగ్స్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా మాన్యువల్ బటన్స్ అనేవి ఇస్తున్నారు ఈ ప్రైస్ పాయింట్లో. ఇవి కూడా టచ్ ఇస్తుంటే బాగుంటుండే, బట్ XUV700లో కాస్త లగ్జరీగా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. ఈ బటన్స్ చూస్తే SOS ఎమర్జెన్సీ కానివ్వండి, ఇది కెమెరా ఫ్రంట్ అండ్ రేర్, అలాగే ఆటో స్టార్ట్ స్టాప్, ఇలాగ హజర్ లైట్ స్విచ్ చూడొచ్చు, అలాగే ట్రాక్షన్ కంట్రోల్, అలాగే హిల్ డీసెంట్ కంట్రోల్ ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడితే మనకు టైప్ సి సాకెట్స్ అనేవి 2 ఇస్తున్నారు. అండ్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది ఇక్కడ మనకు. అండ్ గేర్ లివర్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు, చాలా షార్టర్ గేర్ లివర్ అండ్ న్యూ గేర్ బాక్స్ అనేది ఇస్తున్నారు ఇందులో. ఇది 4 వీల్ డ్రైవ్ వెహికల్ కాబట్టి ఇక్కడ మనకు 4 వీల్ డ్రైవ్ అనేది చూడొచ్చు సిస్టమ్. ఇది 4 వీల్ లో అండ్ 4 వీల్ హై. ఇది టెరాన్ మోడ్స్ అనేవి ఇస్తున్నారు మనకు, 4 టెరాన్ మోడ్స్ ఇస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే క్లస్టర్ కూడా మనకు అనలాగ్ లాగానే ఉంది, కాకపోతే డిజిటల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది అనలాగ్ అని చెప్పాలి సింపుల్గా. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో అండ్ సెంటర్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. డ్రైవర్ ఇన్ఫో, అలర్ట్స్, సెట్టింగ్స్, నావిగేషన్ కూడా వస్తుంది ఇందులోనే మనకు. అండ్ డిజిటల్ స్పీడో చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్ ఇన్ఫో కానివ్వండి, డ్రైవర్ ఇన్ఫో సేమ్ మళ్ళీ.
సో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితేను మనకు సో లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయి, లైక్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, డ్రోన్ డిటెక్షన్, ఇది టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మనకు ఇందులో కూడా చూపిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఇది మనకు ఓవరాల్గా సెంటర్లో డిజిటల్ అనేది ఇస్తారు, బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. ఈ స్విచ్ ద్వారా ఇది హోమ్ అండ్ ఇది బ్రౌజ్ అనేది చేయొచ్చు. ఇది చూడొచ్చు. అండ్ ఏదైతే 4-wheel drive ఇండికేషన్స్ ఉంటాయో మాల్ ఫంక్షనింగ్, దాని అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు మనకు. అండ్ ఫ్యూయల్కి సంబంధించి ఇక్కడైతే వస్తుంది. అండ్ ఇది ఇంజన్ టెంపరేచర్, రైట్ సైడ్ స్పీడో, లెఫ్ట్ సైడ్ ట్యాకో అనేది ఉంది. అండ్ డ్రైవర్ ఇన్ఫో, ట్రాక్షన్ కంట్రోల్ లోగో, టెంపరేచర్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. టైం, డేట్ అంతా కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. సో కొంచెం మనకు డిసప్పాయింట్ అవుతుంది ఏదైతే అందులో మనకు 10.25 inch డ్యూయల్ స్క్రీన్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ స్క్రీన్స్ ఇందులో మిస్ అయ్యాయి. స్టీరింగ్ మనకు లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, కాకపోతే ప్రాపర్ సాఫ్ట్వేర్ అనేది లేదు, డీసెంట్గా ఉంది. అండ్ స్టీరింగ్ డిజైన్ ఇలా ఉంది మనకు, బటర్ఫ్లై లోగో, లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ మనకు వాల్యూమ్ అండ్ దాంతోపాటు ఛానల్ సెట్టింగ్స్, కాల్ ఇక్వల్ డిక్వల్ స్టీరింగ్ కంట్రోల్స్. రైట్ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ చూడొచ్చు ఈయనకి సంబంధించి, అండ్ రిజ్యూమ్, ఫేవరెట్స్, అండ్ దాంతోపాటు ఇది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేయడానికి ఈ 2 బటన్స్. అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ ఆటో వైపర్స్ 2 కూడా ఇస్తున్నారు ఇందులో మనకు. అండ్ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే ఇందులో ఓన్లీ టిల్ట్ మాత్రమే ఉంది, సో టెలిస్కోపిక్ అనేది లేదు, ఇది ఒక మిస్ అయింది చూడొచ్చు. ఇందులో మనకు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఫంక్షన్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ స్విచ్ అనేది ఇస్తున్నారు. అండ్ దట్స్ ఇట్, ఇవన్నీ డమ్మీస్ అనేవి ఉన్నాయి, ఇంకా ఫీచర్స్ వచ్చుంటే బాగుండు. అండ్ ఇది హెడ్లైట్స్ లెవర్ అడ్జస్టబుల్. అండ్ ఇది ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి. ప్రాపర్ డెడ్ పెడల్ అనేది చిన్నగా ఉంది. అండ్ హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. సెంటర్ కన్సోల్ హార్డర్ ప్లాస్టిక్ యూజ్ చేశారు, ఎక్కడ కూడా సాఫ్ట్వేర్ పియానో గ్లాసీ బ్లాక్ ఫినిష్ అలాంటివి ఏమీ లేవు. అండ్ ఆమ్రెస్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది స్పేస్ పరంగా. అండ్ ఇక్కడ డీసెంట్ స్పేస్ అనేది ఉంది, దీని కింద స్పేస్ హ్యూజ్ ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ అంత స్పేస్ అయితే లేదు, మొబైల్ అయితే సరిపోతుంది. దట్స్ ఇట్. లాకబుల్ అయితే ఉంది. సో దట్స్ ఇట్, ఇది అడ్జస్ట్ కూడా లేదు, ఫిక్స్డ్ అనేది ఉంది. అండ్ డాష్బోర్డ్ యొక్క ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ గురించి మాడితే, మెయిన్గా టచ్ ఫీల్ గురించి మాడితే ఇక్కడ అంతా హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ సాఫ్ట్ టచ్ చూడొచ్చు. అండ్ మళ్ళీ బిలో ద లోవర్ సైడ్ హార్డర్ ప్లాస్టిక్స్. గ్లో బాక్స్ వచ్చేసి మనకు డీసెంట్ సైజ్ ఉంది, స్కార్పియో బ్యాచింగ్ ఉంది, వర్టికల్ లైన్స్ ఆఫ్ మనకు ఏదైతే ఎయిర్ వెంట్స్ డిజైన్ చూడొచ్చు. ఆటో డిమింగ్ అనేది మనకు ఏ ఒక్క మహీంద్రా కార్లో రాదు, అవసరం లేదంటున్నారు. అండ్ సన్ గ్లాసెస్ హోల్డర్ మనకు ఇది సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి. అండ్ సన్ రూఫ్ కూడా డీసెంట్గా ఉంటుంది. సన్ రూఫ్ ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి మాత్రమే సన్ రూఫ్ అనేది వస్తుంది. మైక్ ఉంది, లైట్స్ అనేవి చూడొచ్చు, వైట్ ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు. ఇక్కడ ట్విట్టర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 జిప్ షోల్డర్తో పాటు ఇక్కడ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ అనేది ఆఫర్ ఇస్తున్నారు, వైట్ ఎల్ఈడి. అండ్ చాలా కార్స్లో ఇష్యూ ఏంటంటే ఈ సన్ రూఫ్ పైన మనకు ఫిట్ అండ్ ఫినిష్ బాగాలేదని చెప్తున్నారు. సో అది నిజమైనా ఎంతవరకు నిజం అనేది చూద్దాము. ఒకసారి మీరు చూడొచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ స్పీకర్ అనేది కనిపిస్తుంది, బయటికే కనిపిస్తుంది. లైక్ రెయినీ సీజన్లో మెయిన్గా ఒకవేళ సన్ రూఫ్ క్లోజ్ చేయకపోతే మాత్రం కాస్త వాటర్ పడి స్పీకర్ పాడయ్యే అవకాశం అనేది ఉంది. సో ఈ బటన్ ద్వారా మనం సన్ రూఫ్ని క్లోజ్ అనేది చేయొచ్చు ఈజీగా. సన్ రూఫ్ అనేది బ్రెత్ చాలా బాగుంది, ఎడల్పు చాలా బాగుంది, ఇక్కడ లెంత్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకి మాత్రమే ఎయిరీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఓవరాల్ రెస్టాల్ ఇంతే మనకు. అండ్ సోనీ సబూఫర్ చూడొచ్చు మనకి ఇక్కడ. అండ్ హోల్డర్స్ అనేవి ఇక్కడ రగడ్ ఫీల్ ఇస్తుంది. దట్ సైడ్ ఇదంతా కూడా క్లాత్ ఫినిష్ అనేది ఇస్తున్నారు పైన రూఫ్ మొత్తం కూడాను. ఇది ఓవరాల్గా ఫ్యూచర్స్ పరంగా మాట్లాడితే ఫ్యూచర్స్ అనేవి కాస్త లాగ్ అనేవి ఉన్నాయి, లైక్ 10.25 inch డ్యూయల్ స్క్రీన్స్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ల్యాగ్ అనేది ఉంటుంది, స్క్రీన్ ఇచ్చినప్పటికీ 8 inch మనకు ల్యాగ్ అనేది ఉంది. సో ఇవన్నీ కొంచెం ఫీల్ అనేది కాస్త లగ్జరీ ఫీల్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఒకసారి క్విక్లీగా ఆ కార్కి వెళ్ళిపోయి ఫ్యూచర్స్ చూద్దాం, అందులో ఏమున్నాయి ఫ్యూచర్స్ అనేవి చూద్దాం. ఒకసారి మనము ఈ యొక్క XUV700 యొక్క ఇంటీరియర్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో సో దాని గురించి మాట్లాడదాము. సో ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు, ఫస్ట్లీ మనకు ఇక్కడ ఇస్తున్నారు. సో మెయిన్ మనకు ఇంటీరియర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది, డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్లో. ఫస్ట్లీ డోర్స్ నుంచి మాడితే ఈ సాఫ్ట్వేర్ ప్లాస్టిక్ వుడెడ్ ట్రీట్మెంట్ బాగుంది. అండ్ ఫస్ట్లీ మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి చూడొచ్చు 6-way, దాంతోపాటు మెమరీ ఫంక్షన్స్ అనేవి ఇస్తున్నారు చూడండి. ఆ కార్లో మిస్ అయ్యాయి మనకు స్కార్పియో ఎండ్లో. అండ్ ఇవి డమ్మీస్ అనేవి ఇస్తున్నారు, సేమ్ లైక్ ఏదైతే మనకు మెర్సిడీస్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. అండ్ పియానో గ్లాసీ బ్లాక్లో మనకు పవర్ విండోస్ అనివ్వండి, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్ సిస్టమ్, అండ్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ పవర్ విండోస్కి సంబంధించి ఆటో ఫోల్తో పాటు మనకు స్విచెస్ అనేవి ఇస్తున్నారు. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా చూస్తాను, చాలా బాగుంది ట్రీట్మెంట్ అనేది, అందులో కూడా దానికి తగ్గట్టుగా డిజైన్ అనేది చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క సపోర్ట్ అనేది చూడొచ్చు,
అండ్ నెక్స్ట్ మనకు ఒకసారి ఇంటీరియర్ చూద్దామా. అండ్ ఇది కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి 3 పెడల్స్ అనేవి ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్తో వస్తుంది. సో డోర్స్ పైన మనకు 1 లీటర్ వాటర్ బాటిల్, మ్యాగజిన్ హోల్డర్స్, 12 స్పీకర్స్, ట్విట్టర్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. సోనీ ఇస్తున్నారు బ్రాండింగ్, మనకు రెండిట్లో కూడా సేమ్ సోనీ స్పీకర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇస్తున్నారు. హిల్ డీసెంట్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ హెడ్లైట్స్ లెవెల్ అడ్జస్ట్ అని ఇక్కడ చూడొచ్చు. 3 పెడల్స్ కామన్గా, డెడ్ పెడల్ కూడా ఇందులో ప్రాపర్గా ఉంది దాంతో కంపేర్ చేస్తే. సో ఒకసారి మనం ఇంటీరియర్ వెళ్ళిపోయి సో కూర్చొని చూద్దాము. ఒకసారి మీరు చూడొచ్చు. ఇంటీరియర్ వచ్చేసి మనకు డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. వెహికల్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఉంది. వెహికల్ ఆన్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే కనిపిస్తుంది. రెండు కూడా మనకు 10.25 ఇంచ్ స్క్రీన్స్ అనేవి, ఫ్లోటింగ్ స్క్రీన్స్ అనేవి ఇస్తున్నారు. ఇన్ఫోటైన్మెంట్ 10.25 ఇంచ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 10.25 ఇంచ్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్లీ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇందులో మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా మాట్లాడితే స్క్రీన్ క్వాలిటీ కానివ్వండి, ఒక ఏదైతే మనకు అనిపిస్తుందో అది చాలా బాగుంది. ఇంకా ఫస్ట్లో ఒకసారి మనం హోమ్ వచ్చేసినట్టయితేను, హోమ్ వస్తే మనకి ఇలా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్తో ఉంటుంది. సో మనకి ఇందులో ఫోన్, నావిగేషన్, అప్లికేషన్, సెట్టింగ్స్ అన్నీ కూడా చూడవచ్చు. అండ్ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే సెట్టింగ్స్కి వెళ్తే ఒకసారి మీరు చూడవచ్చు. జనరల్ సెట్టింగ్, డిస్ప్లే, డేట్ అండ్ టైం, ఆడియో అండ్ యూజర్ ఇన్పుట్ కానివ్వండి, వెహికల్ సెట్టింగ్స్ కానివ్వండి అండ్ వైఫై సెట్టింగ్స్, అలెక్సా ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఇందులో. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. అలెక్సా అనగానే మనకు అలెక్సా పలికింది. సో క్విక్ రెస్పాన్స్ ఉంది సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత. సో ఇప్పుడైతే అవసరం లేదు, మనకు అలెక్సాతో పని అయితే లేదు. సో ఓవరాల్ ఇది చూడొచ్చు మనకు. అండ్ ఆండ్రాయిడ్ ఎక్స్ బ్యాచింగ్ చూడొచ్చు. నెక్స్ట్ సేమ్ ఫ్లోటింగ్ స్క్రీన్ మనకు 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాడితే ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ రైట్ సైడ్ సెంటర్లో స్పీడోమీటర్ వస్తుంది మనకు. సో అనేది చేయొచ్చు. సో డిఎల్ఎఫ్ లెవెల్ అనేది చూడొచ్చు. అంటే మనకు ఏదైతే మనకి ఇండికేషన్ వస్తుందో సో దానికి సంబంధించి. అండ్ ఇవంతా కూడా చూడొచ్చు. డ్రైవర్ ఇన్ఫో అండ్ డ్రైవింగ్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, అలర్ట్ హిస్టరీ, సెట్టింగ్స్ కానివ్వండి అండ్ సేమ్ ఉంటాయి. అందులో ఏవైతే చూసామో మనం ఇందులో కూడా ఉంది. బట్ ఇందులో ఏంటంటే లగ్జరీ అనేది అనిపిస్తుంది మనకు. ఏదైతే డిజిటల్ ఉందో కంప్లీట్గా ఇది మనకు చాలా బాగా నచ్చింది. మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఇవన్నీ కామన్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ స్టీరింగ్ గురించి మాట్లాడితే ఇందులో మనకు సేమ్ స్టీరింగ్ వీల్ అనేది ఉంది. ఏదైతే లెదర్ ఫినిష్ ఉందో ప్రాపర్ అది ఇందులో కూడా ఉంది. సేమ్ అందులో చూసినట్టుగానే డీసెంట్గా ఉంది, మరీ సాఫ్ట్ టచ్ అనేది లేదు. అండ్ స్టీరింగ్ కంట్రోల్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించి బ్రౌజ్ చేయడానికి, వాల్యూమ్ కానివ్వండి, ఛానల్ సెట్టింగ్స్ అండ్ కాల్ ఇక్లైన్ అండ్ డిక్లైన్. రైట్ సైడ్ వచ్చే వరకు సేమ్ మనకు క్రూజ్ కంట్రోల్ ఉంది మనకి ఈ బటన్స్తో. అండ్ ఇది వచ్చేసి మనకు ఏదైతే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని బ్రౌజ్ చేయడానికి ఈ 2 స్విచెస్ ట్యాకిల్ చేయొచ్చు. రిజ్యూమ్ అండ్ ఫేవరెట్ సేమ్ ఉన్నాయి మనకు. అందులో ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా అదే డిజైన్ అనేది చేంజ్ అయింది. అక్కడ న్యూ స్టీరింగ్ వీల్ ఉంది, ఇక్కడ ఓల్డ్ స్టీరింగ్ వీల్ ఉంది. అండ్ ఇందులో ఏంటంటే స్టీరింగ్ వీల్ మనకు టిల్ట్ అండ్ దాంతోపాటు టెలిస్కోపిక్ ఆఫర్ అనేది లేదు. ఓన్లీ టిల్ట్ మాత్రమే ఉంది ఇందులో కూడా. అందులో కూడా టిల్ట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ మనకి సెంటర్ కన్సోల్ వచ్చేసి ఏసీ వెంట్స్ అనేవి హారిజాంటల్లో ఉంటాయి. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఉంది మనకు కంఫర్టబుల్గా. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ డ్యూయల్ జోన్ ఉంది. బట్ ఇందులో కూడా మనకు సేమ్ బటన్స్ ఏవైతే ఫీల్ అనేది ఉందో సో స్కార్పియోలో ఉన్న ఫీలే మళ్ళీ మనకి ఇందులో కూడా తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ చూడొచ్చు మనకు. ఏదైతే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ కానివ్వండి, ఎయిర్ బ్యాగ్ 2 ఆన్ ఆఫ్ కానివ్వండి, సీట్ బెల్ట్స్ వార్నింగ్ కానివ్వండి, హజార్డ్ లైట్ కానివ్వండి అండ్ కెమెరా 360 డిగ్రీ కెమెరా. అండ్ ఇది మనకు డిఫోగర్ చూడొచ్చు అండ్ డ్రైవర్ ఇన్ఫో ఇవన్నీ చూడొచ్చు. అండ్ కెమెరా యొక్క క్వాలిటీ చూడండి మీరు ఒకసారి. క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇది ఫ్రంట్ కెమెరాలో ఉంది ఇప్పుడు మీకు. సో ఫుల్ స్క్రీన్ చేస్తాను. ఇప్పుడు ఫుల్ స్క్రీన్లో ఉంది. స్క్రీన్ క్యాప్చర్, సో ఆటో రికార్డ్ ఉంది. అండ్ సైడ్ కెమెరాస్ యొక్క క్వాలిటీ చూడండి. టాప్ యాంగిల్ చూడండి. రెజల్యూషన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. 360 చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు ఇంకా లాగ్ ఉండే, బట్ ఇప్పుడు చాలా బెటర్ అనేది అయ్యింది కంపేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకు డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్. ఇక్కడ వచ్చే వరకు యూఎస్బీ పోర్ట్ అనేది ఇస్తున్నారు, ఛార్జింగ్ పోర్ట్ అండ్ యూఎస్బీ సాకెట్ ఇస్తున్నారు. అండ్ కొంచెం స్పేస్ అనేది ఉంది. అండ్ ఇక్కడ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ చూడొచ్చు. కీస్ వచ్చేసి రెండిట్లో కూడా సేమ్ కీస్ ఉంటాయి. ఫ్లిప్ కీస్ ఒకటి ఆఫర్ చేస్తారు, అవసరం లేదు. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ టాప్ మోడల్. లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు, బూట్ ఓపెనింగ్. అందులో కూడా సేమ్ కీస్ ఉంటాయి. మర్చిపోయిన చూపిస్తాను మీకు. అండ్ సెంటర్ కన్సోల్ వచ్చేసి మనకు ఇందులో చాలా ప్రీమియం అనిపిస్తుంది. గ్లాసీ బ్లాక్ ఫినిష్ కానివ్వండి అండ్ గేర్ లివర్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు సేమ్ ట్యూన్ చేసిన గేర్ బాక్సే ఉంది. అండ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఇస్తున్నారు చూడండి ఇందులో మనకు. సో అందులో ఏంటంటే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది ఉంది, ఇందులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. ఇలాంటి లగ్జరీ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. అండ్ ఆటో హోల్డ్ చూడొచ్చు, ఇందులో ఈ ఫ్యూచర్ ఉంది. అండ్ సిల్వర్ లైన్ ఫినిష్ బాక్స్ షేప్లో చూడొచ్చు దీని అరౌండ్. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి కంట్రోల్స్ మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని మనము ఇక్కడ నుంచి అనేది కంట్రోల్ చేయొచ్చు. సో ఏదైతే మనం
సో ఏదైతే మనం వాల్యూమ్ బటన్ కానివ్వండి, సో మెర్సిడీస్ ఫీల్ అనేది వస్తుంది మనకు. ఈ యొక్క క్లస్టర్ అనేది మనకు మెర్సిడీస్ ఫీల్ వస్తుంది. ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి, అందులో మనకు సింగిల్ కప్ హోల్డర్, ఎందుకంటే అది 4 ఎక్స్ప్లోరర్ కాబట్టి. అండ్ పియానో గ్లాసీ బ్లాక్ ఫినిష్ వల్ల చాలా లగ్జరీగా ఉంది. అందులో హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి, చీపర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, అలా చెప్పలేం, బట్ చెప్పాల్సి వస్తుంది, ఇంకేం చేద్దాం. అండ్ ఆమ్రెస్ట్లో మనకు డీప్ ఇన్సర్ట్ స్పేస్ చూడండి, ఇందులో స్పేస్ చూడండి, అందులో స్పేస్ చూడండి, అందులో ఒక మొబైల్ తప్ప ఏమీ రాదు. ఇందులో మనకు చాలా డీప్ ఇన్సర్ట్ స్పేస్ అనేది ఉంది. అండ్ ఇది మనకు అడ్జస్ట్ కూడా ఉంది చూడండి, వావ్, ఇది సూపర్. అండ్ ప్రాపర్ లెదర్ సాఫ్ట్ టచ్ ఉంది. అండ్ సీట్స్ కూడా కంఫర్ట్ చూస్తే మీరు, సీట్స్ చాలా బాగున్నాయి, కుషనింగ్ బకెట్ సీట్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు, బట్ డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మేజర్ మనకు ప్లాస్టిక్స్ గురించి మాడితే, ఇక్కడ కూడా మనకు ఇది సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్, దీనిపైన స్క్రీన్ పైన సాఫ్ట్వేర్ ప్లాస్టిక్ షీట్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడంతా హార్డర్ ప్లాస్టిక్స్, ఇది సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది మనకు బీచ్ ఫినిష్లో. అండ్ సిల్వర్ లైన్ అనేది ఉంది కంటిన్యూ. అండ్ గ్లో బాక్స్కి వచ్చే వరకు మనకు గ్లో బాక్స్ కూడా డీసెంట్ స్పేస్ గ్లో బాక్స్, అండ్ కంపార్ట్మెంట్ కూడా ఇందులో పార్టీషన్ అనేది ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఆటో డిమ్మింగ్ ఇందులో కూడా రాదు, ఈ యొక్క మహీంద్రా కార్లో రాదు మనకు. అండ్ 12 స్పీకర్స్ ట్విట్టర్స్ అనేవి ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ మనకు టూల్ టిప్స్ హోల్డర్ మిస్ అయింది. ఇక్కడ వచ్చేటప్పుడు వ్యానిటరీ మిర్రర్ వితౌట్ లైట్ ఉంది. ఇక్కడ సన్ గ్లాసెస్ హోల్డర్ సేమ్ స్కార్పియోలో చూసినట్టుగానే ఉంది. అండ్ ఇవి వచ్చేసి మనకు SOS బటన్ అని ఇక్కడ ఇస్తున్నారు, అదే స్కార్పియోలో అయితే మనకు ఇక్కడనే ఉంటుంది. అండ్ మనకు ఇవి లైట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే పానరామిక్ సన్ రూఫ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో పానరామిక్ సన్ రూఫ్ వల్ల చాలా ఏరీ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇంటీరియర్. సో ఒకసారి మీరు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏది మనకు అలా ఎక్స్పోజింగ్ అనేది లేదు, ఏదైతే వైర్స్ స్పీకర్స్ అనేవి ఎక్స్పోజ్ లేవు, స్కార్పియోలో ఉన్నట్టుగా ఇందులో లేదు. ఇందులో చాలా లగ్జరీగా ఉంది. వైట్ LED లైట్స్ అనేవి ఇస్తున్నారు చూడండి, వైట్ LED లైట్స్. సో సన్ రూఫ్ క్లోజ్ చేద్దాము, చాలా ఎండగా ఉంది ఈరోజు. సో పానరామిక్ సన్ రూఫ్ ఫ్యూచర్ అనేది ఉంది అందులో ఏంటంటే డీసెంట్ సన్ రూఫ్ అనేది ఉంటుంది. అండ్ వైట్ LED లైట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ లగ్జరీకి మారిపోయారంటే ఇది చూడొచ్చు. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకు, అందులో ఆటో వైపర్స్ అనేవి ఇస్తున్నారు, మెమరీ ఫంక్షన్ సీట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు, ఇవన్నీ ముందే చూపెట్టాను మీకు. సో AC వెంట్స్, సోనీ స్పీకర్స్. సో మేజర్గా ఇందులో ఉండే ఫీచర్స్ ఏంటంటే 10.25 ఇంచ్ కంప్లీట్ ఫ్లోటింగ్ స్క్రీన్స్ అనేవి 2 ఉన్నాయి. అండ్ పానరామిక్ సన్ రూఫ్ చూడొచ్చు. అండ్ ఇంటీరియర్ ఏరీ ఫీలింగ్తో ఉంది, క్యాబిన్ క్వాలిటీ ప్రీమియంనెస్ అనేది ఉంది, సెంటర్ కన్సోల్ గ్లాసీ బ్లాక్ కానివ్వండి, న్యూ లోగో కానివ్వండి. సో ఇవన్నీ చాలా లగ్జరీగా అనిపిస్తుంది మనకు కంపేర్ టు స్కార్పియో చూసినట్టు. స్కార్పియోలో ఏంటంటే కొంచెం రగడ్ ఫీల్ కోసం తీయడానికి అట్లా ట్రై చేశారు. ఇందులో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ మెర్సిడీస్ ఫీల్ కానివ్వండి, ప్రాపర్ లగ్జరీ కార్లో ఉన్న ఫీల్ తీసుకురావడానికి ట్రై చేశారు. ఇది ఓవరాల్గా మనకు చూసినట్టయితే ఫ్యూచర్స్ పరంగా. ఇప్పుడు సేఫ్టీ ఒకసారి మనం బయటికి వెళ్ళి అండ్ కంపారిజన్ ఏది పర్చేస్ చేసే బెటర్ అనేది నేను బయటికి వెళ్ళి చెప్తాను. ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడితే 2 కార్స్లో కూడా 5 స్టార్ గ్లోబల్ ఎన్కాప్ సేఫ్టీ రేటింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అప్రిషియేట్ చేసేది మహీంద్రా కార్స్లో ధైర్యంగా గ్లోబల్ ఎన్కాప్ సేఫ్టీ రేటింగ్ అయితే వెళ్తాయి కంపేర్ టు టాటా, MG, హెక్టర్, అలాగే హ్యారియర్ అండ్ దాంతోపాటు జీప్, కంపాస్. ఈ కార్స్ ఎప్పటికి కూడా గ్లోబల్ ఎన్కాప్కి అయితే టెస్ట్కి వెళ్ళవు. ఎందుకంటే ఆ కార్లో ఇంజన్లో ఏదైతే కూలెంట్ అనేది ఉంటుందో అండ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా ఫ్రంట్ గ్రిల్ దగ్గర ఉంటుంది. సో గ్లోబల్ ఎన్కాప్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఫెయిల్ అవుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ 2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్న కార్స్ అన్నీ కూడా గ్లోబల్ ఎన్కాప్ టెస్ట్కి ఎప్పుడు కూడా వెళ్ళవు. సో మహీంద్రా కార్స్ ధైర్యంగా గ్లోబల్ ఎన్కాప్ టెస్ట్కి అయితే వెళ్తాయి. ఆల్రెడీ మనకి XUV700లో గ్లోబల్ ఎన్కాప్ టెస్ట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. అండ్ స్కార్పియో కూడా వెళ్తుంది తొందరలోనే, అది కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకొస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ మనకు ఫ్యూచర్స్ పరంగా మాట్లాడితే రెండింటిలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి కామన్గా ఉన్నాయి. ABS విత్ EBD, ESP ఉంది మనకు, అండ్ ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ అడాస్ లెవెల్ 2 అనేది మెయిన్గా మనకు XUV700లో దొరుకుతుంది. స్కార్పియో మిస్ అయింది సేఫ్టీ అనేది, ఇది కూడా సేఫ్టీ ఫీచర్స్ కింద భావించవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మెయిన్గా సేఫ్టీలో మనకు అడాస్లో చూసుకున్నైతేను మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు పర్సనలైజ్ సేఫ్టీ అలర్ట్స్ కానివ్వండి, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ కానివ్వండి, స్మార్ట్ క్లీనింగ్ జోన్, డ్రైవర్ డౌన్ సెట్ అండ్ దాంతోపాటు వీడియో రికార్డింగ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. సో ఇవన్నీ ఫీచర్స్ XUV700లోనే ఉన్నాయి కంపేర్ టు స్కార్పియో ఎంతో చూస్తాను. బట్ అందులో కూడా సేఫ్టీ ఫీచర్స్ ప్లెంటీ ఉన్నాయి మనకు. వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ కానివ్వండి, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ రెండిట్లో కామన్గా ఉన్నాయి. బట్ ఇందులో అడాస్ ఇవ్వడం వల్ల కాస్త సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి మనకు కంపేర్ టు స్కార్పియో ఎంతో చూస్తాను. సో ఇప్పుడు ఏది పర్చేస్ చేయాలి, ప్రైస్ డిఫరెన్సెస్ ఎంత రెండిట్లో చూస్తాను. సో ఎక్స్-షోరూమ్ ప్రైస్ చెప్తాను మీకు. ఫస్ట్లీ స్కార్పియో యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 12,49,000 నుంచి ఎక్స్-షోరూమ్ స్టార్ట్ అయ్యి 23,90,000 అయితే ఎక్స్-షోరూమ్ టాప్ ఎండ్ అనేది హైదరాబాద్ హెండ్ అవుతుంది. ఇందులో పెట్రోల్ కనుక తీసుకుంటే మనకు 11,99,000 నుంచి బేస్ స్టార్ట్ అయ్యి 21,15,000 అయితే టాప్ ఎండ్ అవుతుంది ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఇంకా XUV700 యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మనకు 13 లక్షల నుంచి బేస్ మోడల్ డీజిల్ స్టార్ట్ అయ్యి 24,95,000 ఎక్స్-షోరూమ్ ఎండ్ అవుతుంది.
అదే పెట్రోల్ వెళ్తే 13,45,000 నుంచి 23,10,000 వరకు అయితే టాప్ అండ్ పెట్రోల్ అనేది ఎండ్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం మీరు హిమాయత్ నగర్ బ్రాంచ్ మహేంద్ర షోరూమ్ని విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఆఫర్ అండ్ బెస్ట్ డిస్కౌంట్ సూన్ డెలివరీస్ మన ఛానల్ తరఫున డెఫినెట్లీ అరేంజ్ చేపిస్తాను నేను డైరెక్ట్ మేనేజర్తో మాట్లాడి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా అయితే తొందరగా మీకు డెలివరీతో పాటు తొందరగా ఇవ్వమని చెప్తాను. అండ్ మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఏదైనా యాక్సెసరీస్ పైన కానివ్వండి, ఇన్ కేస్ ఏదన్నా ఇన్ కాస్ట్ మనకు డిస్కౌంట్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ ఉంటే ఖచ్చితంగా అరేంజ్ చేపిస్తాను నేను. అండ్ ఇంకా రెండిట్లో ఇప్పుడు మేజర్గా వచ్చేది ఏ కార్ పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది పర్చేస్ చేద్దామంటే నాకు అనిపిస్తుంది పర్సనల్గా XUV 700 అనేది చాలా బెటర్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మనకు లగ్జరీ కానివ్వండి, ఇంటీరియర్ క్యాబిన్ ఫీల్ కానివ్వండి, ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ, ఫ్యూచర్స్ వైజ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకు ఇందులోనే చాలా బాగున్నాయి. ఇంజన్ కూడా మనకు డీజిల్ ఇంజన్ పవర్ ఇందులోనే ఎక్కువగా ఉంది కంపేర్ టు స్కార్పియో ఎంతో చూస్తాను. సో ఇందులో ADAS Level 2 అనేది ఉంది, ఆల్ వీల్ డ్రైవ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. స్కార్పియో ఏం లేదంటే మనకు ఫ్యూచర్స్ పరంగా ల్యాగ్ అనేది ఉంది. 18 స్క్రీన్, డీసెంట్ సన్ రూఫ్ కానివ్వండి, అండ్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి. సో ADAS Level 2 అనేది లేదు మనకు. అండ్ కంఫర్ట్ వైజ్గా కూడా అంత లగ్జరీగా అనిపించేది ఇంటీరియర్ మనకు. సో ఇవన్నీ మనకు స్కార్పియోలో మిస్ అవుతున్నాయి. బట్ రెండిట్లో మేజర్ అప్డేట్ ఏంటంటే ఇది డ్రైవ్ చేసేటప్పుడు లాంగ్ డ్రైవ్స్కి చాలా హెవీ లాంగ్ డ్రైవ్స్కి అంత కంఫర్టబుల్గా ఉండదు. బట్ స్కార్పియో మాత్రం లాడర్ ఫ్లేమ్ ప్లాట్ఫామ్ కాబట్టి బాడీ రోల్, ఆ ఫన్ టు డ్రైవ్, కమాండింగ్ పొజిషన్ ఇదంతా కూడా మనకు చాలా బాగుంటుంది స్కార్పియో ఎన్లోనే. సో XUV 700 ఏంటంటే ఆల్ మిక్చర్ టైప్ ఇది మనకు. సో ఇందులో అన్నీ ఉంటాయి మనకు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కార్ ఇది మనకు. లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ పరంగా కూడా మాట్లాడితే ప్రైస్ అనేది స్కార్పియో ఎన్ కంటే కూడా ఇందులో కొద్దిగా ప్రైస్ ఎక్కువగా ఉంది. అండ్ రాబోయే రోజుల్లో స్కార్పియో ఎన్ యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఇప్పుడే ఎవరైనా కొనాలనుకుంటే ఇమీడియట్గా బుక్ చేయండి. ఎందుకంటే మనకు తెలుసు మహేంద్ర వాళ్ళ ప్రైజెస్ అనేవి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రైస్ చాలా తక్కువగా ఉంది స్కార్పియో ఏంది కంపేర్ టు XUV 700. అండ్ ఇప్పుడు XUV 700 ప్రైస్ కాస్టింగ్ ఎక్కువగా ఉంది. బట్ నన్ను అడిగితే అన్నిటికన్నా బెటర్ మనకు టాప్ మోడల్ XUV 700 AX7 లగ్జరీ ప్యాక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకసారి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన ఒకసారి ఇంజన్స్ గురించి డిస్కస్ చేస్తే రెండిట్లో కూడా సేమ్ ఇంజన్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో స్కార్పియో అండ్ XUV 700లో సేమ్ ఇంజన్ ఆప్షన్ మనకు 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. స్కార్పియోలో వచ్చే వరకు మనకు డీజిల్ ఆప్షన్ 175 bhp అండ్ పవర్ అండ్ 370 Nm ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్తో వస్తుంది. అదే మనం ఇందులో కనుక డీజిల్ తీసుకున్నట్లయితేను 185 bhp ఆఫ్ పవర్ అండ్ 420 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంటుంది. ఇందులో కూడా 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్తో వస్తుంది XUV 700లో. సో ఇంజన్లో ఓన్లీ పవర్ డిఫరెన్స్ మనకు డీజిల్లో ఓన్లీ 10 bhp ఆఫ్ పవర్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది కంపేర్ టు రెండు కార్స్తో చూస్తాను. అండ్ వేరియంట్స్ పరంగా మాట్లాడితే స్కార్పియోలో వచ్చేసి మనకు వేరియంట్స్ వచ్చేసి ఫస్ట్ మనకు Z4 వస్తుంది, Z8 వస్తుంది, అండ్ Z6 వస్తుంది, Z8L లగ్జరీ వస్తుంది. అండ్ లగ్జరీలో మనకు 4 ఎక్స్ప్లోరర్ ఆఫ్ రోడింగ్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా వేరియంట్స్ అనేవి చూడొచ్చు. XUV 700లోకి వచ్చే వరకు మనకు AX3, AX5, AX7, AXL లగ్జరీ, AX7L లగ్జరీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మోస్ట్ డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో ఆఫ్ XUV 700 అండ్ స్కార్పియో. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చిండొచ్చు ఏది ఎవరు పర్చేస్ చేస్తే బాగుంటుంది అనేది. సో ఈ వీడియోకి ఇంతే. అండ్ లెంత్ కాస్త ఎక్కువగా అయింది వీడియోది, సారీ ఫర్ దట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.